ఈ కర్టెన్స్ కొన్నాక నాకు ఒక వాక్యం అయితే గుర్తొచ్చింది బైబిల్లో. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని. ఎందుకు అంటున్నానంటే, ఈ కర్టెన్స్ చాలా బాగున్నాయి కదా, ఇలా కిచెన్ దగ్గరికి పెడితే బాగుంటాయి, హార్ట్ షేప్తో ఉంది కదా అని కొన్నానంతే. ఇంకా కొన్ని వెంటనే ఇలా అలంకరించానో లేదో, ఏ డ్రెస్ వేసుకున్న డ్రెస్ కత్తుక్కుంటుంది, లేకపోతే వాచ్ పెట్టుకుంటే వాచ్ కత్తుక్కుంటుంది, పిల్లలు షర్ట్ వేసుకుంటే షర్ట్ బటన్స్ కత్తుక్కుంటుంది. ఒకరోజైతే మా పిల్లలు ఇలా వెళ్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆ షర్ట్కి అతుక్కొని మొత్తం పైన ఉన్న ఫ్రేమ్ కూడా పడిపోయి ఫ్రేమ్ అంతా పగిలిపోయింది. అప్పుడు అనిపించింది, అబ్బా ఎంతో బాగుందని కొన్నాను, కానీ బాగుందో లేదో తర్వాత సంగతి, కానీ అది మనకి యూజ్ఫుల్లా కాదా అన్నది మాత్రం ముందు తెలుసుకొని కొనాలనిపించింది. ఎటు చూసినా ఇలా డ్రెస్ కంటేసింది, అలా ఇప్పుడు చూసారా చున్నీ కూడా అతుక్కుంది. ఇంకా దీనికి ఇలా కాదని దీనికి ఒక చిట్కాతో అయితే చేసేసాను. ఫస్ట్ అయితే హెయిర్ బ్యాండ్స్ తీసేసుకొని ఇంకా ఆఫ్ చేసేసి ఇటువైపు అటువైపు ఇంకా హెయిర్ బ్యాండ్స్తో పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా 2 హెయిర్ బ్యాండ్స్ తీసేసుకొని ఇటు సగము అటు సగం అయితే పెట్టేశాను. అలాగైనా కొద్దిగా డెకరేషన్ లాగా ఉంటుంది కదా అని అనుకున్నాను. బట్ అలా అయినా కూడా జుట్టుకు అతుక్కుంటుంది, లేకపోతే ఏదో ఒక దానికి అతుక్కుంటుంది. ఇంకా దీంతో లాభం లేదని అనుకున్నాను. ఇంకా దీన్ని ఏం చేద్దామని ఇంకా పైన అల్మార్ లాగా ఉంటే దాని మీద ఇలా కట్టేసి దాని మీద వేసేసాను. మొత్తానికి కొన్ని ఎక్స్పీరియన్స్ కొన్నాకే తెలుస్తుంది. ముందు దాన్ని యూటిలైజ్ చేయకముందు దాన్ని విలువేంటో తెలీదు, అది ఎలా యూజ్ అవుతుందో అన్నది కూడా తెలీదు. సో నేనైతే ఇలా హెయిర్ బ్యాండ్స్ అయితే చుట్టేసి ఇంకా ఆఫ్ చేశాను. అలాగైనా బాగానే కనిపిస్తుంది కదా అని అది కూడా నాకు బెడిసి కొట్టేసింది. ఇంకా సరే దీన్ని ఇంకేం చేయలేక ఇలా చుట్టేసి ఇంకా పైన వేసేసాను. కొండం అయితే కొన్నాను, కానీ దీన్ని అయితే అనుభవించలేకపోతున్నాము. ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు అలాగే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏదైనా మంచిగా యూజ్ అవుతుంది, కొన్నిసార్లు అవి యూజ్ అవ్వకుండా అలానే పడి ఉంటాయి, మనీ వేస్ట్ అనిపిస్తుంది. సో నాకైతే ఇలా జరిగింది. మొత్తానికైతే ఇలా డెకరేట్ చేశాను. బట్ బాగుంది లుకింగు. సరే అలానే ఉంచుదామంటే అసలు కిచెన్కి అసలు అన్ని థింగ్స్ అనేది కిచెన్లోనే ఉంటాయి కదా, వంట కానీ అన్నీ. సో ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఇలా అతుక్కుంటే నాకే చిరాకు అనిపించి ఇంకా ఈ విధంగా పెట్టేసి ఇంకా పైకి అయితే ఇసిరేసాను. కొన్నిసార్లు మనకి తెలియకుండా చేసే మిస్టేక్స్ అనుకుంటాను, మరి ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా అవుతుంది అంతే.